పవన్ కళ్యాణ్ గారికి నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. మీరు ఈ 3 రాజధానుల విషయం అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అంటే మీ అభిమానులు, మీ జన సైనిక్స్ ఓన్లీ ఆ అమరావతికి చెందిన 26 గ్రామాల్లోనే ఉన్నారా? లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 200 పైగా ఉన్న గ్రామాల్లో కూడా ఉన్నారా మీ అభిమానులు, మీ జన సైనిక్స్? మరి మీ జన సైనిక్స్ ఇంకా మీ ఫిల్మీ అభిమానులు మిగతా 200 గ్రామాలు కూడా ఉంటే వాళ్ళకి మంచి జరిగే ఉద్దేశంతోనే కదా 3 రాజధానులు తెస్తున్నారు. మీరు ఎందుకు అది ఆలోచించటం లేదు అని నా క్వశ్చన్. అంటే క్లియర్గా ఉంది ఇక్కడ, మీకు ఆ కొద్దిపాటి లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు తప్పితే మీకు మీ జన సైనిక్స్, మీ అభిమానులు ముఖ్యం కాదనమాట. అది క్లియర్గా తెలుస్తుంది ఈ విషయంలో. ఇది పాయింట్ 1. పాయింట్ 2, మన మెగాస్టార్ చిరంజీవి గారు రైట్, ఆయనకు 10 రూపాయలు 50 రూపాయలు టికెట్ ప్రైస్ తగ్గితే చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని వచ్చేసారు హడావిడిగా. ఎందుకంటే ఆయన బ్యాంకు అకౌంట్ కానీ ఆయన పైసల్లో తేడా వస్తుంది కదా, వచ్చేసారు ఆయన. అదే మెగా అభిమానులు మిగతా 200 గ్రామాల్లో కూడా ఉన్నారు. మరి ఇన్ని 40 ఏళ్ళు మిమ్మల్ని ఆదరించిన ఈ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఉండే ప్లేస్ డెవలప్ అవ్వాలంటే 3 రాజధానులు పెడితే మీరన్నా ఒకసారి వచ్చి, జగన్ గారు మీరు చేసే పని మంచిది, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా అనకూడదు అని మీరు ఒక్క మాట చెప్తే ఎంత బాగుంటుంది. అదే మీడియాలో మీరు మీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా అని చెప్తారు. అంటే ఇది కూడా క్లియర్గా ఉంది, ఫ్యాన్స్ ఎప్పటికీ ఫ్యాన్సే అనమాట, వాళ్ళని మీరు వాడుకొని వదిలేస్తారని అనిపిస్తుంది. అలాగే రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు వచ్చి సిబిఎన్ గారికి సపోర్ట్ ఇస్తామంటారు, కానీ ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు బాగుపడతారు, వాళ్ళ మూలనే కదా మీకు టికెట్ పైసలు ఇవన్నీ వచ్చేది. ప్రజలు కొంటనేగా మీ సినిమాలు చూస్తేగా మీకు పైసలు వచ్చేది, కరెక్ట్? సో ఇవి నా క్వశ్చన్లు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, ప్లస్ పవన్ కళ్యాణ్కి. ఆయన ఎందుకు అడగట్లేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పు పట్టట్లేదు? ఎందుకు ప్రోత్సహించట్లేదు 3 రాజధానులు? సో ఇవన్నీ మనుషులకి అర్థమవుతున్నాయో లేవో, ఫ్యాన్స్ కళ్ళు మూసుకుపోయినావో నాకు తెలియదు, కానీ అయితే క్లియర్గా ఉంది, ఫ్యాన్స్ కళ్ళు తెరవాలి, అభిమానులు కళ్ళు తెరవాలి. మూవీస్, పాలిటిక్స్ 2 డిఫరెంట్ అని తెలుసుకోవాలి. అప్పుడే దేశం ఇంకా బాగుపడుతుంది. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.